ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. అన్నిట్లలో కూడా పాజిటివ్, నెగెటివ్ 2 బ్యాలెన్స్‌డ్‌గా కనబడుతున్నాయి. చేసే పనుల్లో మొదలు ఆటంకాలు, అడ్డంకులు, తీవ్ర ప్రయత్నం తర్వాత ఫలితాన్ని పొందటము, లేదా ఆ ఫలితాన్ని పొందే మార్గంలో ఉండటము. ఇవి చాలా క్లియర్‌గా కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. భోజన పానీయాదుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. సమయానుకూలంగా వ్యవహరించండి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము ఇవన్నీ నియమాలు పాటిస్తూ ఉండండి. ఇవి ముఖ్య సూచన మిథున రాశి జాతకులకు. ఉదర సంబంధ సమస్యలొచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. పరధ్యానము పనికిరాదు. ఇక్కడ రాహుగ్రహ ప్రభావం అనేది కొంత ఉండటం వలన మిథున రాశి జాతకుల్లో ఏదో చెయ్యాలి అన్న తపన తీవ్రంగా ఉన్నా కూడా సపోర్ట్, ఆనుకూల్యత లేకపోవటం వలన మిథున రాశి జాతకులు కొంచెం నెమ్మదిగా ముందుకు కదులుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులకు కొంచెం ఆట విడుపు అనేది ఉంటుంది. ఆట విడుపును విడనాడాలి. కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులకు ఆర్థిక పరంగా గూడా కొంచెం వెసులుబాటు ఉంది. కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే మిథున రాశి జాతకులకు. కాకపోతే గతంతో పోలిస్తే కొంచెం బెటర్‌మెంట్ అనైతే కనపడుతుంది ఆర్థిక పరంగా. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. మిథున రాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము సంధ్యావందనాన్ని క్రమం తప్పకుండా ఆచరించండి.